Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం కర్మన్ ఘట్ అయితే రావడం జరిగిందండి. కర్మన్ ఘట్ దుర్గానగర్ అంటే ఎవరికైనా తెలుసా అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నా కదండి, ఇది వచ్చేసి కంప్లీట్ 5 ఫ్లోర్స్ అండి. మనకు 360 స్క్వేర్ యార్డ్స్లో మనకు గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2280 ఎస్ఎఫ్టీతోనైతే 3 BHK కన్స్ట్రక్షన్ చేశారనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు కర్మన్ ఘట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా మనకు ఈ టీకేఆర్ కాలేజ్ ఈ రోడ్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు చూస్తే మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. చాలా పీస్ఫుల్ అయిన ఏరియా అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్తూ క్లియర్గా అయితే తెలుసుకుందాము. 360 స్క్వేర్ యార్డ్స్ అండి. 45x75 డైమెన్షన్స్ అనమాట. మన గేట్ తీసుకుంటే చాలా మంచి గేట్ తీసుకున్నారండి. నాకు తెలిసి ఒక 20 ఫీట్ గేట్ అయితే ఉంటుంది. అంత మంచి గేట్ తీసుకున్నారు. ఇక ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే మనకి ఏంటంటే పార్కింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. మనకేంటంటే ఎమ్యూనిటీస్లో పార్కింగ్ కూడా ఫ్రీగానే ఇచ్చేసిస్తున్నారండి. దీనికి పవర్ బ్యాకప్ కూడా ఉంది. అదేవిధంగా మనకు సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఉందన్నమాట. లిఫ్ట్ కూడా ఉందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్ పార్కింగ్ ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారండి. వీళ్ళే ప్లాంట్స్ పెట్టి ఎవ్రీథింగ్ అయితే మనకి ఇస్తారనమాట. ఇక బోర్ విషయానికి వస్తే చూస్తున్నదండి, ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ అయితే ఆల్రెడీ బోర్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ అండి. ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ అనమాట. నెక్స్ట్ దీనికి ఏంటంటే హార్వెస్టింగ్ అంటే ఇంకుడు గుంత కూడా ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్ వాటర్ ప్రాబ్లం లేకుండా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము లిఫ్ట్ దగ్గరికి వెళ్దామండి. లిఫ్ట్ అదేవిధంగా స్టెప్స్ రెండు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనకు వాచ్మెన్ రూమ్ కూడా ఉందండి. వాచ్మెన్ ఉండడానికి ఒక రూమ్ కూడా కట్టినారు. ఇది లిఫ్ట్ 5 ఫ్లోర్స్ వరకు అయితే లిఫ్ట్ కూడా పోతుందన్నమాట. లిఫ్ట్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. 5 పర్సన్స్ కెపాసిటీ అండి. ఇక పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూసుకుంటే ఇవి కూడా మనకు ఒక 4 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి స్టీల్ రైలింగ్స్ కూడా పెట్టినారు. ఈ స్టెప్స్ ఎక్కుతూ మనం 5 ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు మోడల్ కోసం ఒకడైతే మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లిఫ్ట్ చూస్తున్నారండి. లిఫ్ట్ అయితే ఈ విధంగా ఉంది. చాలా పెద్ద లిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే హౌస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి వచ్చేసి మనకు 8 ఫీట్ డోర్స్ తీసుకున్నారండి. ఇవి కూడా మనకు చూస్తే కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. అదేవిధంగా మనకు హ్యాండిల్స్ వస్తే బ్రాస్ హ్యాండిల్స్ తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారండి. చుట్టూ టైల్స్ పెట్టినారు. లిఫ్ట్ దిగగానే మనకైతే డోర్ అయితే కనిపిస్తుంది. పైన కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అండి. PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఈ విధంగా మంచి విండోస్ తీసుకున్నారు. చుట్టూ గ్రానైట్ కూడా పెట్టినారండి. ఇక స్టెప్స్ కూడా చెప్పినారండి. స్టెప్స్ కూడా మనకు 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్పేషియస్గా తీసుకున్నారు. అంటే మన సామాన్లు తీసుకెళ్ళిన కానీ ప్రాబ్లం లేకుండా ఆ విధంగా ఉంది. ఇక రైలింగ్ విషయానికి వస్తే ఇట్లా టఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారండి. స్టీల్ని మంచి రాడ్ కూడా తీసుకున్నారు అనమాట. బాల్కనీలో కంప్లీట్ కింద గ్రానైట్ యూజ్ చేసినారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయగానే చాలా స్పేషియస్ హాల్ అండి. చూస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇది ఒక హాల్ అన్నమాట. దీంట్లో కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి మంచి ఈ విధంగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. పక్కకే మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చినారండి. అంటే మనం ఏమైనా టాయ్స్ పెట్టుకున్నా లేకపోతే రిమోట్స్ పెట్టుకోవడానికి ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండో తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా మనకు ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారండి. ఇప్పుడు హాల్లో నుంచి నెక్స్ట్ లివింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఈ విధంగా మనకు ఒకటి ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చూస్తున్నది ఇది కంప్లీట్ వుడ్తోనే చేపించినారండి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇది లివింగ్ ఏరియా అండి. పర్సనల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి లివింగ్ ఏరియా అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. కింద మంచి వైట్ టైల్స్ తీసుకున్నారండి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఇట్లా UPVC విండోస్ తీసుకున్నారండి. కానీ విండోస్ ఓపెన్ చేసినా మంచి వెలుతురు గాలి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారండి. ఇది టీవీని పెట్టుకోవడానికి ఇంకో ప్రొవిజన్ అన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నా కదా, ఇది మనం డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఏమన్నా మనం గ్లాసెస్ కానీ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా కబోర్డ్స్ అయితే చేపిస్తున్నారండి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయండి. దీంట్లో మనం ఏమైనా థింగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇవి కూడా కబోర్డ్సే అండి. దీంట్లో అన్నీ మనం ఏంటంటే ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇంత మంచి కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఉందండి. ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దామండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ ఉందండి. ఇక మన కబోర్డ్స్ కూడా చూసుకుంటే మంచి కలర్తోని, లేటెస్ట్ క్రీమ్ కలర్తోని కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. ఇది కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక డ్రాస్ చూస్తే మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ డ్రాస్ అన్నమాట. లేటెస్ట్ ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి కలర్స్తోని ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. కబోర్డ్స్ కూడా చాలా మంచి కబోర్డ్స్ తీసుకున్నారండి. పైన కూడా మొత్తం కబోర్డ్స్ చేపించినారండి. చూస్తున్నాం కదా, లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి మంచి కబోర్డ్స్ పెద్ద అయితే ఉన్నాయండి. మీరు మ్యాక్స్ థింగ్స్ అన్నీ దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. సామాన్లు అన్నీ దీంట్లోనే పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే వుడ్ వర్క్ చేపించినారండి. నెక్స్ట్ లేడీస్కి ఇష్టమైంది పూజ గది కూడా చూస్తే చాలా స్పేషియస్గా. ఫస్ట్ గ్లాస్ చూడండి. గ్లాస్ కూడా మంచి థీమ్తోని, మంచి స్వస్తిక్ ఓంతో తీసుకున్నారు. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూద్దాం. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. మంచి ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు. దీంట్లో కూడా పై వరకు టైల్స్ తీసుకున్నారు. 10 feet వరకు ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఒక విండో కూడా తీసుకున్నారు అనమాట. చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. ఈవెన్ మన కింద కూడా ప్లాట్ఫామ్ చూసుకుంటే దానికి మొత్తం డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కకే మనకు ఒక వాష్ ఏరియా ఉంది. కిచెన్ పక్కకి వాష్ ఏరియా అండి. చాలా మంచి స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో ఏంటంటే మనం డిష్ వాషర్ పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అంత పెద్దగా తీసుకున్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం లిక్విడ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. పక్కకు చూస్తే కూడా అండి అపార్ట్మెంట్ కల్చరే అండి. దేనికి ప్రాబ్లం లేకుండా మనకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ అందరు తీసుకోవడం వల్ల మంచి వెంటిలేషన్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, చాలా వెంటిలేషన్ ఉంది. ఏం దగ్గర లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. మన హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే మనం వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చినారు. పక్కకే మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారండి. డోర్స్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్సే యూజ్ చేసినారనమాట. ఇక నెక్స్ట్ పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఏంటంటే డోర్ చూస్తున్నా కదా, డోర్స్ కూడా మంచి ప్రెస్ డోర్స్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా వుడెన్ స్టైల్లో లేటెస్ట్గా అయితే ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్ మంచిగా పడుతుంది అనమాట. అదేవిధంగా కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ కూడా చేపించారు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చేపించినారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఒక విండో కూడా చూస్తున్నారు కదా, విండో కూడా అండి. విండో ఓపెన్ చేస్తే మనకు మంచి వెంటిలేషన్ గాలి రావడానికి ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్కి ఇట్లా అన్నీ చేపించినారండి. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి గ్లాస్ విండో అయితే తీసుకున్నారండి. పక్కకే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి 10 feet వరకు టైల్స్, విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారండి. మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారండి. ఒకటే థీమ్ ఫాలో అయినారు. డోర్స్ ప్రతి బెడ్రూమ్కు, ప్రతి రూమ్కు ఇదే విధంగా ప్రెస్ డోర్స్ అయితే తీసుకున్నారు. మీరు లోపలికి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా నీట్గా కింగ్ సైజ్ బెడ్ పడేటట్టు తీసుకున్నారు. ఇక మనకు కబోర్డ్స్ వస్తే చూస్తున్నారు కదా, మంచి థీమ్, మంచి కలర్ మ్యాచింగ్తో కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువని చెప్తున్నారు, ఎక్కువ చెప్పట్లేదండి. ఈ ఏరియాలో వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 80,000 నడుస్తుందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూస్తే డోర్స్, మంచి డోర్స్, సేమ్ డోర్స్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి అన్ని ఇలా తీసుకున్నారు. దీనికి అలా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. అదేవిధంగా వీళ్ళకు కూడా ఏంటంటే మంచి విధంగా వుడ్ వర్క్ చేపించినారండి. చూస్తున్నారా, పైన కూడా మనకు చూస్తే అన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లో కూడా మంచి ఇట్లా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంకో విండో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కూడా ఒకటి బాల్కనీ అయితే ఇచ్చినారండి. దీన్ని వాష్ ఏరియా కమ్ బాల్కనీలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు.
లేదంటే మనం వాష్ కూడా చేసుకోవచ్చు, లేకుంటే బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగా తీసుకున్నారు. పక్కకు కూడా అన్ని అపార్ట్మెంట్ కల్చరే అండి, కాకపోతే మంచి నీట్ మెయింటెనెన్స్ ఉంది, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి. ఈ గ్రూప్ హౌస్ వచ్చేసి మనకు 360 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి, అలా 5 ఉంటాయి అన్నమాట. ఫ్లోర్ వైజ్ సేల్ చేస్తున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చండి. ఇక ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఒకసారి టెర్రస్ మీద మీకు క్లియర్గా చూపించిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు దుర్గానగర్ అండి, కర్మన్గఢ్ దుర్గానగర్లో మాధవ్ నగర్ అనే కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీలో మాత్రం ఇదైతే సేల్కి అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. మనం చూస్తే ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి. బోర్ వాటర్కి మున్సిపల్ వాటర్కి సపరేట్ ట్యాంకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక లొకేషన్ ఒకసారి చూద్దామండి. మనకి ఏవైతే టవర్స్ కనిపిస్తున్నాయో అవన్నీ ఆరెంజ్ ఎస్టిలా అండి. నెక్స్ట్ ఇటు పక్కకు చూసుకుంటే ఆ పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి వాసవి గ్రూప్స్ అండి. వాసవి ఆనంద నిలయం అని చెప్పేసి గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకు మెట్రో పక్కకే ఉంటే అవన్నమాట. మెట్రో వచ్చేసి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ నుంచి. చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకు ప్రాపర్టీ వచ్చేసి కర్మన్గఢ్ దుర్గానగర్లో ఉందండి, మాధవనగర్ కాలనీలో ఉందన్నట్టు. 360 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ పార్కింగ్ ఇస్తున్నారండి. ఎమ్యూనిటీస్లో మనకు పార్కింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా లిఫ్ట్ ఇస్తున్నారు, సీసీ కెమెరా సర్వైవల్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకు వచ్చేసి వాటర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఫ్లోర్ వైజ్ అయితే సేల్ చేస్తున్నారు. దీన్ని గ్రూప్ హౌస్ అంటారు అనమాట. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2280 SFT అయితే రావడం జరిగింది. 5 ఫ్లోర్స్ ఉందన్నమాట. పర్ SFT వచ్చేసి మనకు 4500 చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నమాట. మంచి ప్రైస్ అండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కూడా కాదనమాట, దీనికి నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. సో లొకేషన్ విజిట్ చేస్తే మీరు చుట్టూ చూసిన తర్వాత ఈ ప్రైస్ 100% మీకు పెట్టాలనిపిస్తుంది అనమాట. అంత మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. దీనికి మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. ఇక యూడిఎస్ విషయానికి వస్తే 75 స్క్వేర్ యార్డ్స్ అయితే మనం యూడిఎస్ ఇస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకు 80,000 పోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, దీనికి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ చూడండి, లొకేషన్ రాండి, ప్రాపర్టీ చూడండి, నచ్చితే సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.